హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే ఏం చేస్తున్నాం, నేను మా అమ్మ అనేసి అనుకుంటున్నామా చెప్తా లాస్ట్ వరకు వీడియో చూసి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే ఇప్పుడైతే బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఎందుకనేది అయితే మా బాబు నడిచేటప్పుడు చిన్నగా అడుగులు వేస్తున్నప్పుడు చేయాల్సిన పని ఇప్పుడు చేస్తున్నాము. మా అత్తకైతే చేయడం రాదో ఏమో తెలియదు, నేను అడగలేదు. కానీ మా అమ్మ అయితే వీడు ఊకే నడుస్తున్నాడు, చూస్తే 1.5 years ఆయన ఊకే పడిపోతున్నాడు. ఇలా చేస్తే పడాడు అనేసి అయితే మా దాంట్లో ఆచారం అనుకుంటా. అందుకే ఇదైతే ప్రిపేర్ చేసి ఇక్కడ ఇలా కొత్త బెడ్షీట్ వేసి కింద చెద్దరేసి అయితే గీతలాగా ఆ బొబ్బట్లనైతే పోస్తుంది మా అమ్మ. దానిపైన నుంచి మా గుడ్డుగాడిని అయితే దాదాపుగా 7 times అయితే పోయాలి. ఇక్కడ వీడియోస్ సరిగా తీయే అనేసి మా అక్క కూతురుని వేస్తే తీయమంటే సరిగా తీయలేదు. ఇగో ఇలా లైన్గా పోస్తుంది. బ్లాక్ బెడ్షీట్ కాబట్టి ఇలా దానిపైన నుంచి మా గుడ్డు చూడండి ఎలా నడుస్తున్నాడు. దాన్ని ఎప్పుడు ఏరుకొని తిందామా అని చూస్తున్నాడు, నడుస్తలేడు, కూర్చుంటున్నాడు. వీడినైతే 7 times అయితే తిప్పాను. మీ దాంట్లో అయితే ఎలా చేస్తారు, ఇలా చేస్తారా లేదా అనేది అయితే కామెంట్ అయితే చెయ్యండి మాకు. చూడండి ఎప్పుడు కూర్చుందామా అనేసి అయితే తిరుగుతున్నాడు. ఏది చేసుకున్నా మంచిదే కదా. వీడైతే ఊకే పడిపోతున్నాడు, చూస్తే నడుస్తాడు కానీ ఊకే పడిపోతాడు. అందుకనేసి అయితే మా అమ్మ చూసి లాస్ట్కి అయితే ఇలా చేద్దాం అనేసి అయితే చివరికి మేము ఇద్దరం తిప్పాం. కానీ ఫేస్ తీయాలి కదా, పిల్ల తీయనే లేదు. అందుకేసి ఇగో లాస్ట్కి అయితే ఇలా తిప్పాము ఇద్దరం. ఇటు సైడ్ నుంచి అటు అయిపోయింది. తర్వాత అయితే వాడేమో తిరిగిన దాని మీద బొబ్బట్లు ఉంటాయి కదా, దానిని ఏరుకొని తినాలట. వాడు తింటూనే ఉన్నాడు ఎవరో చెప్పినట్టు. మా అమ్మ చెప్పింది నాకు. కానీ వాడు అంతకుముందే బొబ్బట్లను చూడండి ఎలా ఏరుకొని తింటున్నారు. తర్వాతకైతే లాస్ట్కి ఒక బాండి అయితే బొబ్బట్లను ఉడికించుకున్నాం. దాన్ని సగం తిని సగం ఉంచిన దాన్ని అయితే నేనైతే ఇలా పోపు వేసుకుంటున్నాను. మీరు కూడా ఇలానే వేసుకొని తినే వాళ్ళు ఉంటే కామెంట్ అయితే పెట్టండి నాకు ప్లీజ్. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేంటి ఎలా చేస్తుంది అనేసి అనుకుంటే, ఇవి బయట చూస్తేనేమో బయట చాలా తీసేసుకుంటారు, చాలా మనీ అయితే వేసి తీసుకుంటారు దీన్ని ఇంట్లోనే. ఎందుకంటే మా అమ్మ వాళ్ళకే పండినాయి ఇవి, అందుకే మా అమ్మ స్టోర్ చేసి పెట్టుకుంది. వీడు రాగానే వీడు 3 days నుంచి కిందనే పడిపోతున్నాడు అనేసి అయితే ఇలా చేసింది. ఏం చేస్తాం, ఎంతైనా అమ్మ కదా, ఏదైనా చేసేస్తుంది మన కోసం. ఇక్కడ నుంచి అయితే ఏమేం చేసామో, ఎలా నవ్వుకున్నామో, ఎలా తిన్నామో అనేది అయితే వస్తుంది, చూసేయండి. అలా బాయ్. ఇక్కడైతే మా అమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు అయితే తింటున్నారు. మా అమ్మ అయితే ఇక్కడ చెప్తుంది, నాకైతే ఇవి తింటున్నా కానీ మోకాళ్ళ నొప్పి ఎక్కువ వస్తున్నాయి అనేసి అంటుంది. ఇక్కడ అయితే మా అక్క తింటుంది. ఇవి మా గుడ్డుగాడు అయితే అసలు తినడు, కొద్ది కారం నేనేదో తినేసి నాకైతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్.